ఇప్పుడు వేరే అమ్మాయిల వీడియోలు ఉన్నాయి అంటే అవన్నీ మీడియాకి సర్క్యులేట్ చేస్తారా? పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, ఇదే పని కొన్నాళ్ళ క్రితం మీరు గమనిస్తే అప్పట్లో అన్ని ఛానల్స్ లో 800 అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నాయి మస్తా సైడ్ వచ్చిందా? మళ్ళీ అదే కదా పాడిందే పాడరా పాచిపళ్ళు కాసరా అన్నట్టు మళ్ళీ అదే చెప్తాం. అప్పుడు కూడా తను బయట పెట్టింది, అవునా? మరి అప్పుడు ఏ హార్డ్ డిస్క్ ఉంది ఆవిడ చేతిలో? ఇప్పుడు కొత్తగా పోయి తీసుకొచ్చానంటుంది. మీకు అర్థమవుతుందా? ఇది ఒకటే కాదు, అసలు అప్పుడే కాదు, 2023లో పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఈవిడ గుంటూరులో కేసు పెట్టినప్పుడు కూడా ఆ ఎఫ్ఐఆర్ మీరు గమనిస్తే దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ లో మస్తాన్ సాయి ఇలా న్యూడ్ వీడియోలు ఇవన్నీ కూడా తీస్తాడు, షూట్ చేస్తాడని చెప్పి రాసి, తర్వాత మనం అడిగితే అసలు ఇది నా రాతే కాదు, ఇది నా సంతకమే కాదు, ఇలా ఉంది. సేమ్ అదే కంటెంట్ ఓవర్ అండ్ ఓవర్ రిపీట్ చేస్తుంది. పాయింట్ ఏంటంటే అతని దగ్గర ఏదో హార్డ్ డిస్క్ నిజంగా పీక్కుంది. ఆ హార్డ్ డిస్క్ లో అతని తరఫున వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ భార్యకి అండ్ అతనికి సంబంధించిన ఒక గర్ల్ ఫ్రెండ్ మరి 2 గర్ల్ ఫ్రెండ్ ఎంతమంది ఉన్నారు తెలియదు. సో వాళ్ళకి సంబంధించిన ఈ వీడియోలు ఏవో ఉన్నాయి, అవి పెట్టుకొని ఇతన్ని ఆ అమ్మాయిని కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది.